హాయ్ అండి, వెల్కమ్ టు గంగా సర్ప్రైజ్ కలెక్షన్స్ అండ్ జేఎస్ కలెక్షన్స్. టుడే వీడియో వచ్చేసి రసం పొడి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇది మీ అందరికి తెలిసే ఉండిద్ది, కానీ నేను ఈ 5 ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చెప్తాను. వాటికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, మిరియాలు, మినపగుండ్లు, మెంతులు, పచ్చెనగపప్పు. ఈ 5 ఇంగ్రీడియంట్స్ మనం కంపల్సరీగా ఉండాలండి. ఇంకా మిగిలిన ఏమి లేకపోయినా ఈ 5 ఉంటే చాలు. రసం సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి. ఇలాంటి కళాయి పెట్టుకోవాలి. కొంచెం కళాయి హీట్ అయ్యాక మనము ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ని దోరగా వేపుకోవాలి. ఫస్ట్ పచ్చెనగపప్పుని వేసుకోవాలి. నేను ఎలా అంటే కొద్దిగా క్వాంటిటీయే మీకు చెప్పడం కోసం 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువ తీసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు. లేదు మాకింత శ్రమ ఎందుకులే అంటే అన్నీ ఒకేసారి వేసుకొని కూడా వేపుకోవచ్చు. నేను కొద్దిగా కాబట్టి క్వాంటిటీ మొత్తం ఒకేసారి వేసి డ్రై రోస్ట్గా ఈవెన్గా వేగేటట్టు వేపుకుంటున్నాను. ఓకేనా? ఇవన్నీ దోరగా వేగాలి. మంచి స్మెల్ వస్తుందండి. జీలకర్ర, మినపగుండ్లు అన్నీ వేగిన తర్వాత మీరు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ ఏంటి 2 మంత్స్ అయినా కానీ ఫ్రెష్గా ఉండిద్ది పొడి. ఇవంతా వేగేటట్టు ఈవెన్గా వేపుకుందాం. ఇదిగోండి, ఇలా దోరగా వేపుకోవాలి. ఇలా దోరగా వేయాక మంచి సువాసన వస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కొంచెం చల్లారి పడేటట్టు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఒక ప్లేట్లో తీసుకొని కొంచెం ఒక 5 to 10 మినిట్స్ చల్లారితే మనం మిక్సీ వేసుకోవడం. ఇవి చల్లారిపోయినాయి కాబట్టి మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈవెన్గా పౌడర్ అయ్యేటట్టు గ్రైండ్ చేసుకుందాం మెత్తగా. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూస్తే ఇలా మెత్తగా పౌడర్ లాగా అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం స్టోరేజ్ బౌల్లో కానీ లేకపోతే గాజు సీసాలో కానీ స్టోర్ చేసి పెట్టుకుందాం. నేను ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటాను. ఇది బయటైనా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. మనకి ఈజీగా 2 మంత్స్ వరకు ఎటువంటి బూజు పట్టకుండా పాడైపోకుండా ఉంటుంది. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.